అట్లాగే విశాఖలో ఆ వైసీపీ ఎంపీ మేము పేపర్లో చూసిన దాని ప్రకారం పేపర్లో రాసిన పేరు బట్టి ఎంపీ విజయసాయి రెడ్డి గారు భీమిలిలో 650 ఎకరాలు బినామీగా కొనుగోలు చేయడం జరిగింది అధ్యక్ష. ఆ కొన్న డబ్బులు దానిలో జరిగిన కుంభకోణం 320 కోట్లు అయితే అమెరికాలో డల్లాస్ కేంద్రంగా చేసుకున్న ఒప్పందాల్లో ఈ డబ్బులు ఖర్చు పెట్టారు అధ్యక్ష. దీనికి ఒక ఎంపీ చిత్తూరు జిల్లాకి సంబంధించిన ఎంపీ దీన్ని మొత్తం నడిపారు అధ్యక్ష. అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల్ని అడ్డంగా మోసం చేశారు అధ్యక్ష. ఇవన్నీ పక్కన పెడితే అధ్యక్ష, బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అసైన్డ్ భూములు విపరీతంగా కొట్టేయడంతో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అలాగే మా మంత్రి గారైన అనగాని సత్యప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో ఎక్కడెక్కడ అసైన్ భూములు భారీగా చేతులు మారాయో ఒక డేటా తీశారు అధ్యక్ష. కొన్ని జిల్లాలు నేను చదువుతాను అధ్యక్ష. అసైన్ భూములు భారీగా చేతులు మారిన జిల్లాలు: అన్నమయ్య 63,218 ఎకరాలు, నంద్యాల 16,447 ఎకరాలు, శ్రీ సత్యసాయి 12,245 ఎకరాలు, తిరుపతి 4,698 ఎకరాలు, చిత్తూరు 4,585 ఎకరాలు, ప్రకాశం 3,643 ఎకరాలు, కడప 1000 ఎకరాలు అధ్యక్ష. ఈ భూములు ఉత్తరాంధ్ర విషయం మీద పక్కన పెడితే అటద్దాం అధ్యక్ష. చిత్తూరు జిల్లా పేపర్లో వచ్చిన సమాచారం కానివ్వండి, అది నిజమే అని చెప్పి మరి నిగ్గుతేలిన సిఐడి వాళ్ళు చేస్తున్న దాన్ని బట్టి కానీ బెయిల్ కోసం కూడా ట్రై చేసుకుంటున్నారు, ముందస్తు బెయిల్ కోసం కూడా ట్రై చేసుకుంటున్నారు అధ్యక్ష. మీకు తెలుసు వాళ్ళెవరు: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అటవీ భూములు ఎకరాలు కొట్టేశారు అధ్యక్ష. కొట్టేయటమే కాకుండా అందులో అనధికారికంగా రోడ్లు కూడా వేశారు అధ్యక్ష. రోడ్లు కూడా వేశారు. దాని మీద మాట్లాడితే ఈరోజు పేపర్లో వచ్చిన సమాచారం మేము చెప్పాం అధ్యక్ష. సరే అధ్యక్ష 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 చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష సరే అధ్యక్ష, నేను అయిపోయి ఎంత ఎంక్వైరీ జరిగింది, ఎంతవరకు ఎవరి పేర్లు వచ్చినాయో చెప్తాను అధ్యక్ష. నేను ఖచ్చితంగా చెప్తాను. సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడటం సమంజసం కాదు. దయచేసి సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడవద్దని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. అలాగే సమయభావాన్ని కూడా చూసుకోండి, సమయభావాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఆరోపణలు ఎదుర్కొని వాళ్ళది కేసు నమోదైన తర్వాత ముందస్తు బెయిల్ కోసం కూడా ప్రయత్నం చేసుకుంటారని మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి నేను మాట్లాడాను. తర్వాత అధ్యక్ష సరే తర్వాత మద్యం కుంభకోణం అధ్యక్ష. మద్యం కుంభకోణం ఎలా చేశారంటే అధ్యక్ష, దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఎంక్వైరీలో కూడా తేలినాయి అధ్యక్ష. ఎంక్వైరీలో కూడా తేలినాయి కాబట్టి నేను మాట్లాడాను అధ్యక్ష. మీరు కూర్చోండి దయచేసి. ఎంక్వైరీలో తేలినాయి కాబట్టి నేను మాట్లాడాను. హౌస్ అడ్రస్ చేయండి, సరే అధ్యక్ష. అడ్రస్ చేయండి, మీరు డైరెక్ట్ గా మాట్లాడుకోలేదు అధ్యక్ష. నేను చైర్మన్ తప్పకుండా గౌరవిస్తాను అధ్యక్ష. మీ సూచనలు నేను ఖచ్చితంగా పాటిస్తాను అధ్యక్ష. వాళ్ళని కూర్చోమని అధ్యక్ష. దశల వారీగా మద్యపాన నిషేధం అన్నారు అధ్యక్ష. దశల వారీగా మద్యపాన నిషేధం చెప్పి మీకు 10 నిమిషాలు ఇచ్చారు.
10 నిమిషాలు దాటిపోయింది. దయచేసి అర్థం చేసుకోవాలి. 2 నిమిషాలు ఇవ్వండి అధ్యక్ష. ఇలా ఇంటర్ఫీర్ అయితే ఎలా అధ్యక్ష? ఇంటర్ఫీర్ అయితే ఎలా అధ్యక్ష? నేను చెప్పలేను అధ్యక్ష, ప్లీజ్ అధ్యక్ష. కుంభకోణం చేయటానికి వీలు పడదని, మద్యపానంలో కుంభకోణం చేయటానికి వీలు పడదని ఆక్షన్ ప్రాసెస్ ని ఎత్తేసి గవర్నమెంటే షాపులు మెయింటైన్ చేస్తుందని చెప్పి డిజిటల్ కరెన్సీని పాటించకుండా, ఎంఆర్పి రేట్లని పాటించకుండా విపరీతంగా దోచేసిన వైనం అందరికీ తెలుసు అధ్యక్ష. దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది అధ్యక్ష. ఎంక్వైరీ జరుగుతుంది, మీరు అందరు కూడా చూసారు అధ్యక్ష. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష. కంక్లూడ్ చేస్తాను. దాని ఒక్క నిమిషం అధ్యక్ష. దానికి చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష. ప్లీజ్ కంక్లూడ్. చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష. 80 లక్షల మంది ఈ మద్యపాన నిషేధంలో మద్యపానంలో భాగస్వాములైన పాపులేషన్ ఉంటే మనిషికి 200 చొప్పులు వేసుకున్నా నెలకి 160 కోట్లు అధ్యక్ష. రోజుకి 160 కోట్లు, నెలకి 4,800 కోట్లు, సంవత్సరానికి వచ్చేసరికి 57,000 కోట్ల 600 అధ్యక్ష. ఏది అధ్యక్ష? ఏనాడు చూపించలేదు అధ్యక్ష. కేవలం 30,000 కోట్లు మాత్రమే ఆదాయం చూపించారు అధ్యక్ష. ఇలాగ మధ్యలో కుంభకోణం చేసి మిగతా డబ్బులన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాయి అనేది కూడా ఎంక్వైరీ చేసి నీకు తెలుస్తాం అధ్యక్ష. ఇక చివరిగా అధ్యక్ష, కోర్టుల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. కోర్టుల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. కాకినాడ పోర్ట్ అధ్యక్ష, నేను ఒక పోర్టు గురించి తెలపడం జరిగింది. 5 నిమిషాలు అధ్యక్ష. ఈ కాకినాడ పోర్టుని కొట్టడానికి గవర్నమెంట్ అధ్యక్ష. గవర్నమెంట్ ఏంటది? రాష్ట్ర పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగాన్ని వాడటం జరిగింది అధ్యక్ష. ఒక టీం ని ఏర్పాటు చేసి ఆ టీం ద్వారా అక్కడున్న వాళ్ళని బెదిరించి అదిరించి రాయించుకోవాలని చూశారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, విజిలెన్స్ అధికారులను కూడా వాళ్ళ కార్యాలయాన్ని కూడా బెదిరిస్తే మీరు బెదిరించి అదిరించిన విజిలెన్స్ కార్యాలయం ముందుకు రాలేదు అధ్యక్ష. పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగాన్ని దేనికి ఉపయోగించాలి అధ్యక్ష? రాజ్యసభలో చెప్పారు అధ్యక్ష, వాళ్ళ హయాంలో 30,000 మంది కిడ్నాపులకి గురయ్యారని రాజ్యసభలో ఒక క్వశ్చన్ కి సమాధానంగా వస్తే, అలాంటి వాటి మీద పోలీస్ ఇంటెలిజెన్స్ వాడాల్సింది పోయి, పోలీస్ ఇంటెలిజెన్స్ వాడాల్సింది పోయి, డ్రగ్స్ పైన పోలీస్ ఇంటెలిజెన్స్ వాడాల్సింది పోయి, పోర్టుల్ని ఆక్రమించుకోవడానికి వాడారంటే ఆ ప్రభుత్వం ఏ రకంగా పరిపాలించిందో అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష.